అందరికీ జై భీమ్. ఇరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మేధావులకు, ఆల్ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నా రక్త సంధికులైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, వెనుకబడిన ఓసీలకు ఒకటే నేను విజ్ఞప్తి చేస్తుండేది. రేపు అనగా 12వ తారీఖు ఆదివారంన మనము మాస్నేని గ్రాండ్ పక్కన ఉన్నటువంటి పిఏఆర్ గ్రాండ్ దగ్గర ఉన్నటువంటి గ్రాండ్లో మేధావుల రాజకీయ చర్చా వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మేధావుల రాజకీయ చర్చా వేదిక అనే అంశం ఎందుకంటే ఇక్కడ దాదాపు స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతున్న కూడా నేటికి కూడా ఇక్కడ ఉన్నటువంటి దళిత బహుజనులు, తర్వాత బహుజన వర్గాలు నేటికి కూడా అభివృద్ధి కాకపోవడం చాలా బాధాకరం. కాబట్టి మిత్రులారా, తరతరాలుగా మనం హక్కుల కోసం పోరాడుతున్నారు, తర్వాత ఉద్యమాలు చేస్తున్నాం, పోరాటాలు చేస్తున్నాము. ఎన్నో ఉద్యమాలు కూడా సక్సెస్ అయిన సందర్భం ఉంది మన దేశంలో కానీ మన రాష్ట్రాల్లో కానీ. కానీ ఇప్పుడు మనం చేయాల్సింది అతిపెద్ద సమస్యగా ఉంది, అతిపెద్ద బాధ్యత కూడా దీన్ని. ఎందుకని చెప్తున్నామంటే రేపటి పిల్లల భవిష్యత్తు మనము అంధకారంలో ఇవ్వకుండా రేపటి పిల్లల భవిష్యత్తు సస్యశ్యామలంగా మార్గంలో నడిపించాలంటే మనకి రాజ్యాధికారం అనేది చాలా అవసరం. మనకి మాన్యశ్రీ కాణిశ్రీ గారు చెప్పిన పొలిటికల్ మాస్టర్ కీ అనేది చాలా పెద్ద అవసరము, అది బాధ్యత కూడా. కాబట్టి రాజ్యాధికారం మనము కొంతవరకన్నా మార్గం వేస్తే ఇప్పుడున్నటువంటి దళిత భోజనంలో ఉన్నటువంటి మేధావి వర్గము, తర్వాత ఇప్పుడున్నటువంటి సీనియర్ నాయకులు, ఇప్పుడున్నటువంటి మేధావులంతా కొద్ది వరకన్నా మార్గాన్ని కొద్ది ముందుకు లాకపోతే రేపటి పిల్లల భవిష్యత్ తరాలు మరింత ముందుకు పోతుందని చెప్పేసి ఒక సంకల్పంతో మనం ఇక్కడ అనంతపురం జిల్లాలో అతిపెద్ద మేధావుల సమక్షంలో మనం ఏర్పాటు చేస్తున్నటువంటి రాజకీయ చర్చా వేదిక చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ రావాలా, సలహాలు, సూచనలు, తర్వాత భవిష్యత్తు కార్యాచరణలు ఏ విధంగా తీసుకోవాలి, ముఖ్యంగా మనం ఏ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, వెనుకబడిన ఓసీలు అక్కడ ఉన్నటువంటి 30-40 ఏళ్ళ సంవత్సరాల నుంచి వాళ్ళు సేవలు అందిస్తుంటారు, జెండాలు మోస్తూనే ఉంటారు, కేసులు కట్టించుకుంటూనే ఉంటారు. కానీ వారికి సరైన పదవులు కానీ ఏదైతే రాజకీయ పార్టీ కోసం అధికారం కోసం పోరాడింటారో వాళ్ళకి సరైన గుర్తింపు రాదు. అధికారం వచ్చిన తర్వాత వారికి సరైన రాజకీయ పదవులు కేటాయించడం లేదు ఇక్కడ ఉన్నటువంటి పార్క్ వర్గాలు. అంతేకాకుండా డెవలప్మెంట్ విషయం తీసుకుంటే ఏ ఒక్కరు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లోనూ ఏ ఒక్కరు కాంట్రాక్టర్ లేరు, ఏ ఒక్కరు కూడా అభివృద్ధి చెందడం లేదు, ఏ ఒక్కరు కూడా రాజకీయంగా ఎదగడం లేదు. తర్వాత అన్ని రంగాల్లో కూడా వెనుకబడిన విద్య, వైద్యం ఇలాంటివి ఎన్నో రంగాలు ఉన్నటువంటి మనము సంస్థలు వెనుకబడి ఉన్నాం. కాబట్టి పక్క దేశాలు చూస్తే అందరూ సమానంగా సమాన హోదాతో పోతున్నారు. కానీ ఇక్కడ చూస్తే ఈ రాష్ట్రాల్లో చూస్తే మతం, కులం, ఇప్పుడు నేటికి కూడా కులాల మధ్య, మతాల మధ్య స్విచ్లు పెట్టుకొని రకరకాల పోరాటాలు, రకరకాల వివక్షత, తర్వాత దీనిపైన మరీ దేశద్రోహ కేసులు, ఇలా మనిషిని చూడుకోకుండా మతాల కులాలను చూసుకొని అణచివేయబడుతున్నాం తప్ప ఇక్కడ స్వేచ్ఛ, సమానత్వం, భారత రాజ్యాంగం మనకు కన్నతల్లిలాగా ఉంది. ఈ కన్నతల్లిని ఏ విధంగా మనం సంరక్షించుకోవాలా? ఆ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి కన్నతల్లికి అందరూ పిల్లలు కూడా సమానమే కదా, ఆ సమాన వాటా ఎందుకు రావడం లేదని చెప్పేసి ఒక చర్చ, ఒక సందేహం కూడా. కాబట్టి ఆ తల్లికి మనం అందరం సమానం కాబట్టి ఆ భారత రాజ్యాంగం తల్లిని కాపాడుకోవాలా. తర్వాత ఆ రాజ్యాంగంలో నుంచి వచ్చిన ఆ తల్లి పాలు సమానంగా అందరికీ మనం పంచుకొని ముందుకు పోయిన రోజే అన్ని రంగాల వాళ్ళు కూడా అభివృద్ధి అవుతారు. గ్రామం బాగుంటే పట్టణం బాగుంటుంది, పట్టణం బాగుంటే దేశం బాగుంటుంది, రాష్ట్రాలు బాగుంటాయని మేము భావనతో ఇక్కడ మేధావులంతా కలిసి అతిపెద్దగా చర్చలు జరుపుకొని ఈ తదుపరి కార్యక్రమం మరింత ముందు తీసుకొని పోయి మా పోరాటం మా స్వార్థ ప్రయోజనాలు కాదు, మా పోరాటం మా రాజకీయ లబ్ధి కోసం కాదు, కేవలం రేపటి పిల్లల భవిష్యత్తు మార్గం ఏర్పాటు చేసుకోవడానికే మేము మాన్యశ్రీ కాణిశ్రీరామ్ గారు, తర్వాత పూజ్యులైనటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే అంబేద్కర్ గారి ఆశయాలు, మార్గాలు ముందుకు తీసుకోవడానికే ఈ సభ, ఈ చర్చా వేదిక ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించి ఈ సభ చర్చా వేదికను ఉద్దేశించే మాట్లాడాలని చెప్పేసి ప్రముఖులకు కానీ వచ్చే ముఖ్యమైన అతిథులకు కానీ ప్రతి ఒక్కరికి నేను వేడుకుంటున్నా. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు హాజరు కావాలా, విజయవంతం చేయాలా. ఈ కార్యక్రమం తర్వాత తదుపరి కార్యక్రమాలు మనం వేసే ప్రతి అడుగు కూడా ఈ సమాజ నిర్మాణం కోసమే ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్, జై భారత్.